కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులను వర్ణుడు పలకరించాడు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హిమాయత్ నగర్, కోటి, అమీర్పేట్, బోర్బండ, జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్, హయత్ నగర్, మేడ్చల్, విద్యానగర్, కోటి, అబిట్స్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్లోని మెర్క్యూరీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలింది. ఇక మరో 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కూడా పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రైట్ అమ్ని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 10 జిల్లాలకు పైగా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో వెస్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే రాబోయే 2 గంటల పాటు క్యూములోనింబస్ మేఘాలతోటి దాదాపు విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే 2-3 సెంటీమీటర్ల పైన అక్కడక్కడ వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈదురు గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. చెట్ల కొమ్మలు చాలా వరకు విరిగి పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గచ్చిబౌలి, మియాపూర్, అలాగే శేర్లింగంపల్లి సాఫ్ట్వేర్ రంగం ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ఉందో అక్కడ కూడా విస్తారంగా వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఫ్లైఓవర్ దాదాపుగా 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 2.5 కిలోమీటర్ల దూరంగా కూడా పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఐటీ కారిడార్ మొత్తం కూడా సాయంత్రం బయటకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. దాదాపు 10,000 వాహనాలన్నీ కూడా ఒకేసారి రోడ్డు మీదకి వస్తాయి. సో ఈ ఏరియాలో 2 సెంటీమీటర్ల మీద వర్షపాతం నమోదైంది కాబట్టి రోడ్లన్నీ కూడా ఎక్కడెక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే వాహనదారులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సిబ్బంది కూడా మనం చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ సిబ్బంది, అలాగే రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు, అలాగే ముఖ్యంగా జిహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు కూడా వచ్చి ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియర్ చేస్తూ మ్యాన్ హోల్స్ అయితే వేసేసి ట్రాఫిక్స్ని అయితే క్లియర్ చేసి పంపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాబోయే 2 గంటల పాటు మోస్తరు వర్షం నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు రోడ్ల మీదే ట్రాఫిక్ జామ్స్ లేకుండా, వాటర్ లాగింగ్ పాయింట్లు లేకుండా ఉండాలని చెప్పేసి జిహెచ్ఎంసీ యంత్రాంగం ఇప్పటికీ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావరణం 2-3 రోజుల పాటు ఉండనున్నట్టుగా కూడా వాతావరణ శాఖలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపుగా ఈ యొక్క ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజులు కూడా 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తాను పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉక్కిరి బిక్కిరి మనం హై టెంపరేచర్స్ చూస్తూ ఉన్నాము. ఆదిలాబాద్ దగ్గర నుంచి ఖమ్మం, అలాగే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా హై టెంపరేచర్స్ చూస్తూ ఉన్నాము. సో మొత్తం మీద అయితే ఈ టెంపరేచర్స్ కొంత బ్రేక్ పడుతుంది. 4 రోజుల పాటు 4-5 డిగ్రీల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి ఉంది. అలాగే రోజు మధ్యాహ్నం పాటు ఈ యొక్క 4 రోజులు కూడా దాదాపుగా మధ్యాహ్నం ప్రాంతం తర్వాత మాత్రమే ఈ క్యూములోనింబస్ మేఘాలతోటి వర్షపాతం నమోదవుతుంది. సో సాయంత్రం పూట అవసరం ఉన్న వాళ్ళే బయటకు రావాలని చెప్పి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మాత్రం రాబోయే 2 గంటలు మాత్రం వెస్ట్ ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షం 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉందని చెప్తారు. ముఖ్యంగా మనం జిహెచ్ఎంసీ ఏరియాలో 2 సెంటీమీటర్లు నమోదైతేనే పూర్తిగా కూడా రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉంటాయి. సో 4 నుంచి 3 సెంటీమీటర్ల నమోదయ్యే వర్షపాతం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె థ్యాంక్ యూ ప్రవీణ్.